యాదాద్రిలా రెడ్డి మంత్రులేమో మీద కూసుంటే దళిత మంత్రి అని చెప్పి బట్టిని కింద కూసండబెట్టిండ్రని సోషల్ మీడియాలో మస్తు ట్రోల్స్ చేసిండ్రు కదా. ఏడ చూసినా నిన్న అదే ముచ్చట, ఎవ్వరు మాట్లాడినా దీని గురించే. అయితే దీని మీద మాట్లాడిన బట్టి సారు మరి ఏం వివరణ ఇచ్చిండో మీరే చూడుండ్రి. నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. అదేం లేదు, నన్నెవ్వరు అవమానించలేదు, నేనే కావాలనే చిన్నపీట మీద కూసున్నా అని పెద్ద మనసుతోని వివరణ ఇచ్చిండు డిప్యూటీ సీఎం బట్టి సారు. ఎవలో ఒక్క ఫోటో తీసుకొని దాన్ని కావాలనే ఇట్లా ట్రోల్ చేసిండ్రు. అది చూసి ఎవరి మనసన్న బాధపడితే పడొచ్చు గాని నన్నెవ్వరు చిన్నతనంతోని చూడలేదు, చిన్నపీట మీద కూసుండబెట్టలేదు, నేనే కావాలని కూసున్నా అని చెప్పి ఈ లొల్లికి పులు స్టాప్ పెట్టే ప్రయత్నం చేసిండు. గతంలా కేసీఆర్ కొప్పుల ఈశ్వర్ ను పక్కకు జరగమన్నప్పుడు దళితులను అవమానించిండ్రు అని కాంగ్రెస్ ఓళ్ళు ఏ రేంజ్ ల ప్రచారం చేసిండ్రో దానికి రెట్టింపు రేంజ్ ల బట్టి సారు కింద కూసున్న ఫోటోను చూయించి బీఆర్ఎస్ ఓళ్ళు ట్రోల్ చేద్దామని చూసిండ్రు. కాకపోతే అది పార్టీకి నష్టం కలిగిస్తదనుకున్నాడో లేకపోతే మరి నిజమే చెప్పిండో బట్టి సార్ గని మొత్తానికి మళ్ళా దీని గురించి ఎవ్వరు మాట్లాడకుండా చేసిండు. దీనికంటే ముందు నుంచే ఒక్క ప్లేట్లనే రాహుల్ గాంధీ, బట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు తినే వీడియోలను కాంగ్రెస్ ఓళ్ళు పోస్ట్ చేసి ఇది మా పార్టీల సమానత్వం అని చెప్పే ప్రయత్నం చేసినా అది జనాలు పెద్దగా పట్టించుకున్నట్టు కనపడలేదు. అందుకే ఏకంగా బట్టిసారే రంగంలకు దిగి ఇట్లా క్లారిటీ ఇచ్చిండు. మరిది ఎంతవరకు జనాలకు పోతుందో తెలియదు గాని నిన్న బట్టిసారు కింద కూసున్నాడు అనే ముచ్చటైతే బాగానే ఇంటర్నెట్లో తిరిగింది.